టైం వచ్చాక అంతటి పుణ్యనదిలో స్నానం చేయకూడదని. ఎందుకంటే ఆ రోజుల్లో మునులు, ఋషులు యాగాలు, యజ్ఞాలు, తపస్సులు చేసుకునే కాలం కాబట్టి అంతటి పవిత్రమైన గోదావరి నదిలో స్నానం చేయకూడదని సోమవారికి తీసుకొని వస్తారమ్మా. మరి మీరందరూ అనుకున్నట్లు అమ్మవారు ఆరేసినటువంటి చీర గుర్తులు ఈ రాత్రి మధ్యన ఎక్కడ కూడా లేవు తల్లి. ఆ చివరన ఒక అబ్బాయి ఉన్నాడా? ఆ అబ్బాయి ఉన్న చోటున 5 వర్ణాలతో 20 గజాల పొడవున, అంటే ఆ చివర నుండి ఆ చివర వరకు అమ్మవారు కట్టుకున్నటువంటి చీర నారతో తయారు చేసినటువంటి చీర కాబట్టి అలా ఉతికి అలా ఆరవేస్తే అచ్చుగా పడ్డటువంటి ఏమీ లేవని అందుబాటులో ఉన్న లక్ష్మణ స్వామిని కోరితే తూర్పు దిక్కున 9 కిలోమీటర్ల దూరాన ఒక 70 అడుగుల కొండకు ఒక బాణం వేస్తే వచ్చినటువంటి జల మీ కళ్ళ ముందు ఉన్నవి మీరు చూసేవి. నిజంగా ఇక్కడ సీతారాములు వారు ఉన్నారా, తిరిగారా? కుంకుమలు జల్లి పూజ చేసి కనిపిస్తుందమ్మా అక్కడ మీ అందరికి కూడా కనిపించిందా?